క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? జూన్ మాసం 4వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగును ఆకులిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఈ విలాప వాక్యములు గ్రంథం యెరూషలేము యొక్క పతనానంతరము రాయబడింది. క్రీస్తుపూర్వం 586లో ఇర్మియా కన్నులారా దేవాలయం యొక్క విధ్వంసాన్ని చూశాడు. ప్రజలు బందీలుగా శత్రు దేశానికి తీసుకుపోవడాన్ని చూశారు. పిల్లలు ఆకలిని చూశారు. ఆ నగరపు యొక్క దుస్థితిని వివరిస్తూ రాయబడిందే ఈ యొక్క విలాప వాక్యాల గ్రంథం. దేవాలయం నాశనం అయిపోయింది. ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. అబద్ధ ప్రవక్తలు ప్రజల్ని మోసం చేశారు. వీధుల్లో ఆకలితో మూర్ఛిల్లిపోతున్న పిల్లలు. ఆధ్యాత్మికంగా దేశం పతనమైపోయింది. ఈ పరిస్థితిని చూసి ఇర్మియా ఏడవడమే కాదు, కన్నీరు కార్చడమే కాదు, ప్రజలను పశ్చాత్తాపానికి, ప్రార్థనకు పిలుస్తూ ఉన్నాడు. ఇర్మియా యొక్క భారం ఏంటంటే ప్రజలు తిరిగి దేవుని దగ్గరికి తిరిగి రావాలి. ఎందుకంటే దేవుని మహిమ ఆలయాన్ని విడిచిపోయింది. ప్రార్థన ఉండవలసిన స్థానాన్ని పాపము ఆక్రమించుకుంది. దేవుని యొక్క సత్య వాక్యము ప్రకటించబడవలసిన స్థానము తప్పుడు బోధనలతో నింపబడింది. గనుక దేవుని యొక్క ప్రజలు దేవుడు లేకుండా జీవించేయటం అలవాటు చేసేసుకున్నారు. అందుకే ఇర్మియా చెప్తున్న మాట ఏంటంటే, ఆ సమయంలో వాళ్ళకి కావాల్సింది ఒక క్రొత్త రాజు కాదు, ఒక క్రొత్త రాజకీయ వ్యవస్థ కాదు, ఒక బలమైన సైన్యం కాదు. వారికి కావలసింది విరిగి నలిగిన హృదయంతో వారందరూ కూడా ప్రభు సన్నిధికి తిరిగి రావాలి. అందుకే పశ్చాత్తాపానికి పిలుపునిస్తా ఉన్నాడు. అందుకే మొట్టమొదటి చెప్పబడుతున్న మాట, నీవు లేచి. ఇది శరీరపు నిద్ర గురించి కాదు, కానీ ఆధ్యాత్మికమైన మత్తును గురించి చెప్పబడుతూ ఉంది. యెరూషలేము యొక్క పతనం ఒక రోజులో జరిగింది కాదు. ముందుగా వారి యొక్క ప్రార్థన చల్లారిపోయింది. పరిశుద్ధత మెల్లమెల్లగా వారిని విడిచి వెళ్ళిపోయింది. దేవుని భయం ప్రజలలో నుంచి అయిపోయింది. ఆ తర్వాత నగరం కూల్చివేయబడింది. అవును, శత్రువు కానీ లేదా జీవితాల్లో ఎదురవుతున్న నాశనం ఒక రోజులో వచ్చేది కాదు. మొదట శత్రువు నీ హృదయాన్ని కూల్చేస్తాడు. నీ హృదయం కూల్చేసిన తర్వాత సునాయాసంగా జీవితాన్ని కూల్చేస్తాడు. అంటే మొదట హృదయం కూలిపోతుంది, ఆ తర్వాత జీవితం కూలిపోతుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో నిద్రించుచున్న నీవు మేల్కొనుము అంటాడు. నిద్రించుచున్న నీవు మేల్కోవాలి. ఈ రోజున అనేక మంది చనిపోలేదు కానీ నిద్రపోతా ఉన్నారు. చనిపోలేదు, ప్రార్థనను విడిచిపెట్టేశారు. ఈ రోజున మందిరాలు, సంఘాలు జన సమూహంతో నింపబడిపోతున్నాయి, కానీ అక్కడ దేవుని యొక్క సన్నిధి లేదు, అభిషేకం లేదు. ఆరాధన ఉంది, భయంకరమైన మ్యూజిషియన్స్, సింగర్స్, చక్కటి లైట్స్, ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి. ఆరాధన ఉంది, కానీ అభిషేకం లేదు ఆ ఆరాధనలో. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మేల్కొనుము, నీవు మేల్కోవాలి. ఇర్మియా యొక్క అసలు బాధ యెరూషలేము గోడలు కూలిపోయాయని కాదు, ప్రజలు దేవుని నుంచి దూరం అయిపోయారు. అందుకే 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 13వ వచనంలో అంటాడు, ఇదిగో మీరు జీవజలముల ఓట అయిన దేవుడిని విడిచిపెట్టి మీ కొరకు నీళ్లు నిలవని బావుల్ని మీ కొరకు మీరు తవ్వుకున్నారంటాడు ఆయన. ప్రార్థన బలహీనమైపోతున్న పరిస్థితి, పాపం సాధారణమైపోతుంది, ఏముందలే అనుకునే పరిస్థితి, పశ్చాత్తాపము లేని ప్రార్థన, పరిశుద్ధత లేని భక్తి ఏమాత్రమూ కూడా క్షేమకరం కాదు. ఇదే ఇర్మియా యొక్క భారం. నీ పసిపిల్లల ప్రాణము కొరకు అంటున్నాడు ఇక్కడ. అంటే పిల్లల యొక్క ఆధ్యాత్మికమైన మరణం. ఇది కేవలం శారీరకమైన ఆకలి గురించి కాదు. ఇర్మియా విలాపానికి కారణం ఏంటంటే భవిష్యత్ తరాలు నశించిపోతున్నాయి.
ఇది ఇర్మియా విలపిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 2:10 ఉంటుంది కదా, యెహోవానైనను ఇజ్రాయేలుల కొరకు ఆయన చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి బయలుదేరిందంట. అవును, ఈ రోజున చాలా మంది నిజంగా బైబిల్ అంటే తెలుసా అంటే బైబిల్ తెలియదు, వాళ్ళకి సోషల్ మీడియాకి తెలుసు ఎక్కువ. ప్రార్థించడం అసలు కనీసం మోకరిస్తే 2 మాటలు కూడా ప్రార్థన చేయలేరు పిల్లలు. కానీ వీళ్ళకి వినోదాలు కావాలి, సమాచారాలు కావాలి. ఈ రోజున నేటి సమాజం, సంఘాలు ఉన్న పరిస్థితి, ఆ రోజు యెరూషలేము ఉన్న పరిస్థితి రెండు ఒకటే. ఈ రోజున అనేక మంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కొరకు కన్నీరు కారుస్తున్నారు, పిల్లల యొక్క చదువుల కొరకు కన్నీరు కారుస్తున్నారు, పెళ్ళిళ్ళ కొరకు, ఉద్యోగాల కొరకు కన్నీరు కారుస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క ఆత్మల యొక్క రక్షణ కొరకు ఎంతగా ప్రార్థన చేస్తా ఉన్నారు. చాలా మంది ఈ రోజున రాత్రి ప్రార్థనలు కోల్పోయిన సంఘాలు లేవా? ఈ రోజున ఇర్మియా గ్రంథం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, రేయి మొదటి జామును మొరపెట్టు, నీళ్లు కొమ్మరించినట్లుగా నువ్వు కొమ్మరించు. రాత్రి మొదటి జాము, రేయి మొదటి జాము అంటే ఏంటి? జాగ్రత్తగా కావలి కాచేవారు, జాగ్రత్తగా కావలి కాచే సమయం అది. పురాతన కాలాల్లో నగరాలను కాపాడడానికి నగరపు యొక్క బురుజుల మీద, కోటల మీద నిలబడి నగరాన్ని కాపాడేవారు. నగరానికి కావలివారు ఉన్నట్లుగా సంఘానికి ప్రార్థన కావలివారు ఉండాలి. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది సంఘానికి ప్రార్థన కావలివారిగా మీరు ఉంటున్నారు? ప్రార్థించేవారు మాత్రమే కావలివారిగా ఉండగలుగుతారు. మెలకువ కలిగి ప్రార్థించగలిగేవారు ఎందరూ ఈ రోజున కావలివారిగా ఉండగలుగుతున్నారు? ఆలోచించండి. యెహెజ్కేలు గ్రంథం 22:30 ప్రభు అంటాడు, ఇదిగో దేశము కొరకు, దేశాల కొరకు నాశనం అవ్వకుండా కాపాడడం కొరకు బండ సందుల్లో నిలబడడానికి ఎవరైనా ఒకరు ఉన్నారా అని చెప్పి నేను ఎంత వెతికినాను, యెరూషలేము వీధుల్లో నాకు ఒక్కడు కూడా కనిపించట్లేదు అంటున్నాడు. ఈ రోజున ప్రభు వెతికితే మనం కనిపిస్తున్నామా? ఈ రోజున మీరు ఆ యొక్క బండలైపోయిన బండ సందుల్లో మీరు ఫిట్ అవ్వగలుగుతారా? నిలబడగలుగుతారా? ఎవరు నిలబడగలరో తెలుసా? భారము కలిగి, మెలకువ కలిగి, రేయి మొదటి జామున ప్రార్థించేవారు కావాలి. ప్రార్థనా సమావేశాలకు లేదంటే ఆరాధనలకు హాజరయ్యేవారు కాదు. వినోద కార్యక్రమాలకు, కృతజ్ఞత కూడుకులకు ఇవి కాదు చేయాల్సింది. ప్రార్థన లేని సంఘాలు ప్రమాదంలో ఉన్నాయి, జాగ్రత్త. ప్రార్థన లేని ఆత్మీయులు, కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయి, జాగ్రత్త. శత్రువు అపహరించడానికి సమీపంగా ఉన్నారు, జాగ్రత్త. హృదయాన్ని కుమ్మరించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది ఆచారం కాదు, ఆత్మీయంగా విరిగిపోవడం. ఇది హృదయాన్ని కుమ్మరించు అంటే సంపూర్ణమైన సమర్పణ, సంపూర్ణమైన సమర్పణ. హన్నా చేసినట్లుగా చేయగలగాలి. కన్నీరు కార్చుచు, రోదించుచు ప్రార్థన చేయగలగాలి. హన్నా ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఏలియా ఆశ్చర్యపోయాడు. ఈమె ఏమైనా మత్తు మందు తీసుకుందా అన్నంతగా ఏలియా హన్నా కన్నీరు కార్చింది. ఈరోజు నిజంగా తల్లులు, తండ్రులు కుటుంబాల కొరకు ఇలా ప్రార్థన చేయగలుగుతున్నారా? యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ఈ రోజున చేయగలుగుతూ ఉన్నామా? నేటి క్రైస్తవులకు ఇర్మియా యొక్క హెచ్చరిక. దేవుడు మీ యొక్క ప్రార్థన ఎంతసేపు మీరు చేశారన్నది కాదు, మీ ప్రార్థన ఎంత పొడవైందన్నది కాదు, నీ ప్రార్థన ఎంత హృదయపు లోతును కలిగి ఉన్నదో దేవుడు చూస్తా ఉన్నాడు. నీ ప్రార్థన హృదయపు లోతును కలిగి ఉండాలి, పొడవు కాదు. ఈరోజు రాత్రంతా ప్రార్థన కువైట్లో జరుగుతూ ఉంది. అటెండ్ కావడానికి ట్రై చేయండి. ఒకవేళ రాలేని వాళ్ళు మీరు కూడా ఎక్కడున్న స్థలాల్లో అక్కడ ప్రార్థన చేయండి కొన్ని గంటలు ప్రభు సన్నిధిలో రాత్రంతా కూడా. చాలా పాటలు పాడతారు, ఈ రోజున ప్రసంగాలు వింటారు, కానీ హృదయం మాత్రం విరిగిపోదు. పశ్చాత్తాప పడడానికి ఇష్టపడం. ప్రార్థన బలిపీఠాలు తిరిగి నిర్మించబడాలి. పిల్లల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలగాలి. పోగొట్టుకున్న పరిశుద్ధతను తిరిగి పొందుకోగలగాలి. కార్యక్రమాలు కాదు కావాల్సింది, దేవుని సన్నిధిని కోరుకోండి, దేవుని సన్నిధిని కోరుకోండి. జాతి సంక్షోభానికి పరిష్కారం రాజకీయపరమైన మార్పులు కాదు, దైవికమైన సన్నిధి రావాలి. ప్రజలలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన రావాలి. ఇర్మియా యొక్క భారం యెరూషలేము గోడలు కూలిపోయినాయి అని కాదు, దేవాలయము ధ్వంసం చేయబడిందని కాదు, దేవుని యొక్క ప్రజల హృదయాలు దేవునికి దూరం అయిపోయినాయి. దేవుని యొక్క పిలుపు ఈనాటికి కూడా అదే, తిరిగి రండి, మీరు లేవాలి, లేచి ప్రార్థించండి, మీ హృదయాన్ని కుమ్మరించండి, మీ పిల్లల కొరకు ప్రార్థించండి అంటున్నాడు దేవుడు.
నీళ్లు కుమ్మరించినట్లుగా అంటున్నాడు. అంటే ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన యొక్క శక్తి. నీళ్లు కుమ్మరించినప్పుడు అంటున్నట్లు అంటే అర్థం ఏంటంటే, ఒక్కసారి నీరు కుమ్మరించబడినప్పుడు తిరిగి దాన్ని మీరు ఎత్తలేరు కదా. అదే నిజమైన సమర్పణ. ఆ సమర్పణ కలిగి ఉండాలి. తిరిగి నువ్వు పొందుకోలేవు, తిరిగి ఆ నీటిని నువ్వు ఎత్తలేవు. అవును, యోహాను సువార్తలో మనం ఒక స్త్రీని చూస్తాం. ఆ సుగంధపు తైల ఆ యొక్క అత్తరుపుడిని తీసుకొచ్చింది, ప్రభు పాదాల దగ్గర ఆయన తలను అభిషేకించింది. తిరిగి ఆమె ఎత్తుకోలేదు. అది ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? సంపూర్ణ సమర్పణతో రండి. సంపూర్ణ, సగం హృదయం కాదు, సగం విజేత కాదు, సగం ప్రభువుని ప్రేమించడం కాదు. ఇవి సగం సగం సగం. ఇవేమి కూడా దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవు. ఇవి సరిపోవు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు అంటే తర్వాత తరము. ఇర్మియా యొక్క భారం ఏంటంటే తన తర్వాత తరం సంగతి ఏంటి? ఈ రోజున పిల్లలు చాలా మంది సాంకేతికమైన అభివృద్ధి చెందుతా ఉన్నారు, ఆత్మీయంగా బలహీనపడిపోతా ఉన్నారు. విద్య వినోదం ఎక్కువైపోతుంది, కానీ భయం లేదు. భయం లేదు, దేవుని ఎడల భయం లేదు. మీ కుమారులకు కుమార్తెలకు తెలియచేయండి అని ప్రభు వాక్యం సెలవిస్తున్నా ఈ రోజున సంఘం తన బాధ్యతను కోల్పోతా ఉంది. ఈ రోజున తల్లిదండ్రులు తమ యొక్క బాధ్యతను లాస్ అయిపోతా ఉన్నారు. తమ యొక్క పిల్లల్ని ప్రభు కొరకు సిద్ధపరచడం విషయంలో ప్రాముఖ్యమైన విషయం. యెరూషలేము పతనానికి కారణం బబులోను కాదు, నెబుకద్నెజరు కాదు. యెరూషలేము ప్రజలు, దేవుని సన్నిధి నుండి దూరమైపోవడమే కారణం. ఈ రోజున అనేకమైన కుటుంబాలు విరిగిపోతా ఉన్నాయి, జీవితాలు పగిలిపోతా ఉన్నాయి, యవనస్తులు భయంకరమైన నాశనానికి గురైపోతా ఉన్నారు, దేవునికి దూరమైపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థనా బలిపీఠాలు కూలిపోయాయి. అందుకే ఇర్మియా ఒక చక్కటి పరిష్కారాన్ని ఇస్తున్నాడు. నెంబర్ 1, మొదటిగా నువ్వు లేవాలి, నువ్వు మేల్కొనాలి. 2వది పశ్చాత్తాపపడండి. 3వది హృదయాన్ని కుమ్మరించండి. 4వది పిల్లల కొరకు మధ్యవర్తులుగా ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో మధ్యవర్తులుగా మీరు ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క సన్నిధిని మీరు వెతికినప్పుడు కోల్పోయినవి ఆశీర్వాదాలు, కాపుదల, భద్రత తిరిగి మీకు దేవుడు ఆయన అనుగ్రహించే దేవుడు. ఏమేమైతే మీరు కోల్పోయారో అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో తిరిగి మీకు ఆయన అనుగ్రహించే దేవుడు. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రత్యేకంగా ఈరోజు రాత్రంతా ప్రార్థనకు సిద్ధపడండి. కువైట్లో హవలీలో జరుగుతున్న ప్రార్థనకి అటెండ్ కండి. దేవుడు చెప్పాడు, రాత్రంతా ప్రార్థన కొరకు సిద్ధము కండి, నేను చేసే కార్యాలు నేను చేయబోతున్నానని. కనుక బలమైన ఆత్మీయమైన సంగతుల కొరకు ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగి ఏకీభవించి ప్రార్థన చేయడానికి కూడి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇర్మియా యొక్క హృదయ భారం ఈనాటి మాకు ప్రభు ఒక హెచ్చరికగా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా వెంటనే ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ రోజు రాత్రి జరగనైన ఆన్లైన్ ప్రేయర్ని బట్టి నీకు వందనాలు. బలపరచండి, నీ కృపను విస్తరింపచేయి. వస్తున్న ప్రతి ఒక్కొక్కరి పైన కూడా నీ ఆత్మను కుమ్మరింపచేయి దేవా. గొప్ప కార్యములు మీరు జరిగించమని అడుగుతున్నాం. నీకు స్తోత్రాలు. బలపరచండి దేవా. బలిపీఠమునకును ఆవరణమునకును మధ్యను నిలిచి మధ్యవర్తులుగా మేము ప్రార్థించగలిగిన ఆత్మాభిషేకముతో ప్రభా మీరు మమ్మల్ని బలపరచమని అడుగుతూ, ఏ హృదయాలైతే నీకు దూరం అయిపోతా ఉన్నాయో, ఏ పిల్లల కొరకైతే ప్రభా తల్లిదండ్రులు ప్రార్థించలేకపోతా ఉన్నారు, అటువంటి వారిని మీరు దర్శించండి. కుటుంబాలను కట్టండి ప్రభా. కూలిపోయిన కుటుంబపు గోడలు తిరిగి మీరు నిర్మించమని అడుగుతున్నాం. బలపరచండి, శక్తీకరించండి. నిబిడైన వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను దీవించి ఆశీర్వదించండి. ఆరంభిస్తున్న ప్రభ ప్రతి నూతన కార్యాల్లో మీరు తోడిని నడిపించమని అడుగుతున్నాం. మరొకసారి ప్రయాణాల్లో నీ కాపుదల భద్రతనివ్వండి. హాస్పిటల్లో ఉన్న రోగులు మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరణ పడక మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. వారిలోనికి నీ జీవాన్ని విడుదల చేయండి దేవా. స్వస్థత కార్యాలు జరిగించండి. పసిపిల్లల పైన నీ హస్తం ఉంచండి. పసిపిల్లలు ప్రభా మా తరువాత తరమును నీ కొరకు మేము సిద్ధపరచగలగాలి ప్రభా. తల్లిదండ్రులకి ప్రత్యేకమైన మేల్కొల్పుని మీరు దయచేయండి. పిల్లల విషయంలో బాధ్యత కలిగి ప్రభా, ఆత్మీయమైన క్రమశిక్షణలో ప్రభా బిడ్డలు పెరగడానికి నువ్వు సహాయం చేయమని అడుగుతున్నావు. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజున పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి బలపరచమని నీ కృపాహస్తాలకి వాక్య ధ్యానమును వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా అప్పగించు. యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాం మా ప్రేమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయుండి నడిపించును గాక. ఆమేన్.